ముషీరాబాద్ కేంద్ర మంత్రి హైకోర్టు చీఫ్ జస్టిస్ పి శివశంకర్ 95వ జన్మదిన వేడుకలు రామ్నగర్ చౌరస్తాలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి వినయ్ కుమార్ హాజరయ్యి శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన్యవాళ్లర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అడిమికేట్లోని లలితనగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ఆగంటు గుప్తా, డాక్టర్ అశుతోష్ పాండే ఆధ్వర్యంలో ఫ్రీ డెంటల్ చెకప్ కార్యక్రమం నిర్వహించారు. శివశంకర్ గారిది జయంతి, అది కూడా 95వ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో జిల్లాలలో ప్రతి జిల్లాలలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే శివశంకర్ గారు ఇక్కడ హైదరాబాద్లో సమీపాన ఎయిర్పోర్ట్ పక్కన మామిడిపల్లిలో పుట్టినాక ఆయన అమృత్సర్లో చదువుకోవడం జరిగింది. పొద్దున పూట హిందూ కాలేజ్ అమృత్సర్లో చదువుకుంటూ సాయంత్రం పూట షూ పాలిష్ చేసుకొని అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ న్యాయవాదిగా హైకోర్టులో పట్టభద్రులైనరు. అయినప్పుడు చూస్తే మన అప్పుడు హైదరాబాద్ స్టేట్లా ఇంకా అప్పటికి తెలంగాణ ఇంకా ఆంధ్ర ఒకటి అయ్యి ఆంధ్రప్రదేశ్ అవ్వలేదు. ఆ సమయంలో హైదరాబాద్ స్టేట్ అని ఉండింది నిజాం కింద. నిజాము ఎప్పుడు కూడా ఒక బలహీన వర్గాలు అని గుర్తించలేదు కాబట్టి హైదరాబాద్ స్టేట్లో బీసీల లిస్టు లేకుండే. శివశంకర్ గారు దాని తర్వాత ఆ బీసీల లిస్టు కోసము 1953లో నెహ్రూ గారిని కలిసి గౌతు లచ్చన్న గారు, ఆ తర్వాత బొజ్జం నరసింహులు గారు వీటిలిద్దరిని తీసుకొని నెహ్రూ గారిని కలిసి ఆయన ఇంట్లో తీన్మూర్తి భవన్లో ఈ బీసీ లిస్ట్ ఒకటి తయారు చేయాలి మా రాష్ట్రానికి అని చెప్పి